నేను నిన్ను లవ్ చేస్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిసిజన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా లిరిక్స్ తోటి మొత్తం ఉంటుంది, చూసుకోండి. ఇలా డైలాగ్ ఉంటుంది లిరిక్స్ తోని మొత్తం చూసుకోండి. ఒకసారి డిసిషన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపుట్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని ఇక్కడ స్టార్టింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇలా క్లిక్ చేస్తే ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది, లాస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ పైన టిక్ మార్క్ ఇస్తే ఫాంట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, నేను బ్యాక్ ఫాంట్ ఫస్ట్దే పెట్టేసుకుంటా. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ 13.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్. ఓకే, కాపీ చేసుకోండి. ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 13.20 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా మన స్టార్టింగ్ వచ్చేసండి. సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఎఫెక్ట్స్ పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 14.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఇలా కిందికి. ఓకే, ఇలా ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ సెకండ్ సింబల్ ఉందిగా, క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.